హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్నాడు టిప్స్ అండ్ రుచులు. ఇక ఈరోజు వీడియోని మన వారాహి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ మొదలు పెడుతున్నానండి. రోజు కూడా మన ఛానల్లో వారాహి అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము. అలాగనే ఎన్నో పూజలు పరిహారాలు కూడా చేస్తూ ఉన్నాము. సాధారణంగా వారాహి అమ్మవారిని మంగళవారం శుక్రవారం రోజుల్లో అలాగనే విశేషమైన పర్వదినాలైనటువంటి అమావాస్య, పౌర్ణమి, అష్టమి, పంచమి తిథుల్లో పూజలు అనేది చేసి విశేషమైన ఫలితం అనేది పొందుతూ ఉన్నాము. ఇక ఈరోజు వీడియోలో ఏంటంటే బ్రహ్మ ముహూర్త సమయంలో మనకు ఒక్కొక్కసారి మెలకువ వస్తూ ఉంటుంది. అంటే బ్రహ్మ ముహూర్త సమయం అంటే 4 గంటల నుంచి 5 గంటల లోపు మనకి ఎటువంటి అలారం పెట్టుకోం, కానీ సడన్గా మెలకువ అనేది వస్తూ ఉంటుందండి. ఇలా వరుసగా 4-5 రోజులు మెలకువ రావడం, సరిగా నిద్ర పట్టదు. మనం ఏమనుకుంటాము, ఈ టైంలో నాకు మెలకువ వస్తుంది, నాకు నిద్ర సరిపోవడం లేదు, చాలా నీరసంగా ఉంది అనుకోవద్దు. ఎందుకంటే బ్రహ్మ ముహూర్త సమయంలో ఎవరూ నిద్ర లేపకుండా మీకు మీ అంతటగా మెలకువ రావడం అనేది చాలా అదృష్టవంతులన్నమాట. భగవంతుని యొక్క కరుణా కటాక్షాలు మన మీద ఉన్నట్లు అర్థమండి. బ్రహ్మ ముహూర్త సమయంలో 4 గంటల నుంచి 5 గంటల వరకు ఎవరికైతే పదే పదే మెలకువ వస్తూ ఉంటుందో ఈ యూనివర్స్ కానీ ఆ భగవంతుడు కానీ మనం చేయవలసిన కొన్ని పనుల కోసం మనం మెలకువ తెప్పిస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి మనం తెల్లవారుజామున లేవాలి అనుకుంటామండి, ఈరోజు పూజ చేయాలి అనుకుంటాము, మంత్రాలు అవి రాయాలి అనుకుంటాము, కానీ చెయ్యలేము. ఆ టైంకి అలారం పెట్టుకున్నా కానీ లేవడానికి బద్ధకిస్తూ ఉంటాము. అలాంటప్పుడు మనకు తెలియకుండానే బ్రహ్మముహూర్త సమయంలో మెలకువ రావడం వలన ఖచ్చితంగా భగవంతుడు మనతోటి ఏదో ఒక మంచి పని చేయించడానికి సూచిస్తూ ఉంటుంది. ఇలాంటి టైంలో మెలకువ వచ్చినప్పుడు మనం చేయవలసిన కొన్ని పనుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందామండి. అంతకంటే ముందుగా మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మనం బ్రహ్మముహూర్త టైంలో మెలకువ వచ్చినప్పుడు ఆ టైం అనేది వేస్ట్ చేసుకోకుండా మీరు ఏదైతే ప్రాబ్లంతో ఉన్నారో, మనం ఏ కోరిక అయితే నెరవేరడం లేదు అనుకుంటున్నామో ఆ కోరికను, ఉదాహరణకు ఆరోగ్యం బాగుండడం లేదు అనుకున్న వాళ్ళు, అలాంటి వారందరినీ యూనివర్స్ కానీ ఆ భగవంతుడు మిమ్మల్ని మేల్కొల్పుతూ ఉంటాడు. ఒక పేపర్ కానీ లేదంటే మనం మంత్రాలు, ఏంజల్స్ నెంబర్స్ రాసుకోవడానికి ఒక బుక్ అనేది పెట్టుకొని ఆ బుక్లో బ్లూ కలర్ పెన్ కానీ, రెడ్ కలర్ పెన్ను కానీ, గ్రీన్ కలర్ పెన్ కానీ తీసుకోండి. అమ్మవారి యొక్క నామాలు వజ్రఘోషం 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 అనే నామాన్ని మనం జపించినా కానీ రాసినా కానీ మనకి ఎంతో మంచి ఫలితాన్ని పొందుతామండి. వజ్రఘోషం అనే నామాన్ని 108 సార్లు రాయండి. లేదంటే వార్తాలి 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 అని కానీ, అపరాజిత 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 అని కానీ, ఈ మంత్రాల్లో ఏ మంత్రాన్నైనా 108 సార్లు రాయండి. మీ కోరికను, మీ సమస్యను పాజిటివ్గా రాయండి. హెల్త్ బాగా లేకపోతే నాకు ఆరోగ్యం చాలా బాగుంది, మీకు అప్పులు ఎక్కువగా ఉన్నాయి అనుకోండి, నాకు ఆర్థికపరమైన సమస్యలన్నీ తొలగిపోయాయి, నేను నా ఫ్యామిలీతో చాలా సంతోషంగా ఉన్నాను, నేను నా పిల్లా పాపలతో హ్యాపీగా ఉన్నాను, నా మ్యారేజ్కి అందరూ ఒప్పుకున్నారు అంటే ఎవరైతే లవ్ మ్యారేజ్ గురించి ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరూ ఇలా రాసుకోండి. మా మ్యారేజ్ గురించి అందరూ ఒప్పుకున్నారు, నాకు ఇవ్వవలసిన పర్సన్ డబ్బులు ఇచ్చేశారు, నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చేసింది, ఇంత శాలరీతో హ్యాపీగా ఉన్నాను అని పాజిటివ్గా రాసుకోండి. ఒక సమస్యను కానీ ఒక కోరికను కానీ మీరు 108 సార్లు రాస్తే చాలా మంచిదండి. మరి ఆ టైంలో స్నానం చేయాలంటే అవసరం లేదండి. మీరు కాళ్ళు చేతులు కడుక్కొని మంచం మీద కాకుండా చైర్లో కూర్చోనో లేకపోతే మ్యాట్ వేసుకొని కూర్చోనో అయినా మీరు రాసుకోవచ్చు. ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారో వారు 5 గంటల నుంచి 6 గంటల వరకు దీపారాధన చేయడానికి ట్రై చేయండి. ఈ టైంలో నిద్ర పట్టడం లేదని టీవీ చూడడం, మొబైల్ చూడడం కాకుండా మంచి మంచి పనులు చేయడానికి ట్రై చేయండి. దైవిక శక్తి అనుగ్రహం కలుగుతుంది. అటువంటి టైంలో మెలకువ రావడం భగవంతుని అనుగ్రహం మీపై ఉన్నట్లేనండి. అమ్మను నమ్ముకున్న భక్తులను ఆ తల్లి ఎప్పుడూ చల్లగా చూస్తుందండి. నమ్మకంతో రాయండి. మీ కోరికలన్నీ నెరవేరాలని, మీ సమస్యలన్నీ తొలగిపోవాలని ఆ వారాహి అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.